10 కిలోల ఎల్పిజి సిలిండర్లు స్పందించిన కేంద్రం. సో మనం చూసుకున్నట్లయితే ఎల్పిజి సిలిండర్ బరువును 14.2 కిలోల నుంచి 10 కిలోలకు తగ్గించే అవకాశాలున్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అవన్నీ ఊహాగానాలు అంటూ కొట్టిపారేసింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వివరణ ఇచ్చారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు చమురు సంస్థలు సిలిండర్ బరువును తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గృహ అవసరాలకు 10 కేజీల ఎల్పిజి సిలిండర్లు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంది. ప్రస్తుతం గృహ అవసరాల కోసం 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. దీన్ని 10 కిలోలకు తగ్గించాలని, పాత సిలిండర్లోనే 10 కేజీల ఎల్పిజిని నింపి అందించే అవకాశాలను పరిశ్రమ వర్గాలు పరిశీలిస్తున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. గృహ అవసరాలకు సిలిండర్ల కొరత రాకుండా చూసేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేయాలని ఇంధన కంపెనీలు యోచిస్తున్నాయన్నమాట. అయితే సాధారణంగా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ను సగటున ఒక కుటుంబానికి 35 నుంచి 40 రోజులు వస్తుంది. అదే 10 కిలోల ఎల్పిజి సిలిండర్ అయితే దాదాపు నెల రోజులు వస్తుందని అంచనా. సంక్షోభ పరిస్థితుల్లో పంపిణీ అందరికీ చేరేలా ఈ మార్పులు చేయాలని భావిస్తున్నట్లుగా ఈ ఉదంతం వార్తలు రాగా, అలాంటిది ఏమీ లేదని తాజాగా కేంద్రం అయితే క్లారిటీ ఇచ్చిందనమాట. సో ఎవరు భయపడొద్దు. ఇక్కడ 14.2 కిలోల ఉన్న గ్యాస్ సిలిండర్ని 10 కిలోలకే తగ్గించేసి ఇస్తారని చెప్పేసి చాలామంది కంగారు అయితే పడుతున్నారు. అటువంటి అయితే ఉండవని, మామూలుగా ఇప్పటి వరకు ఏదైతే ఇంట్లో వాడుకునే గ్యాస్ సిలిండర్ ఉందో అదే సైజులో అదే గ్యాస్ అయితే ఇస్తామని చెప్పేసి కేంద్రం చెప్తుంది. కాకపోతే కొంత కొరత వరకు ఉంది కాబట్టి కొంతవరకు నెల రోజులు దాటితే కానీ బుకింగ్ అయితే అవ్వదన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.